వెల్కమ్ టు నక్షత్ర ప్రాపర్టీస్. ఈరోజు మీకు మరొక మంచి అద్భుతమైన వెంచర్ గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాం. సుప్రసిద్ధమైన శుభమస్తు గ్రూప్ వారి ప్రతిష్టాత్మకమైన మార్వెల్ సిటీ డీలక్స్ సూట్స్ వెంచర్ మన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలంగాణ పిలిగ్రిమ్ సెంటర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అత్యంత చేరువలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెంచర్కి సంబంధించిన పూర్తి వివరాలు సంస్థ సీనియర్ డైరెక్టర్ అయిన యాలాల యాదయ్య గారి మాటల్లో విందాం. అందరికీ నమస్తే అండి. నా పేరు యాలాల యాదయ్య. శుభమస్తు గ్రూప్ సీనియర్ డైరెక్టర్గా ఆ ప్రాజెక్ట్ అనేది ప్రజెంటేషన్ చేస్తున్నాను సార్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మనం స్టార్ట్ చేసినటువంటి ఈ శుభమస్తు గ్రూప్ ద్వారా మార్వెల్ సిటీ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2ను శ్రీకారం చుట్టడం జరిగింది. అద్భుతమైనటువంటి ఈ యొక్క దేవస్థానం దగ్గర ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది సార్. మెయిన్ టెంపుల్కు ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, పాత లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఒక 100 ఫీట్ల రోడ్ ఫేసింగ్ అండ్ ఒక పటిష్టమైనటువంటి కన్స్ట్రక్షన్, చిరస్థాయిగా నిలిచిపోయే ప్రాజెక్టు, ప్లస్ ఒక ప్రైమ్ లొకేషన్లో, ప్లస్ అదేవిధంగా మరొక కమర్షియల్ జోన్లో ఇలాంటి ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేదు. మిడిల్ క్లాస్ వాళ్లకు ఇలాంటి ఒక మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టును అందించడంలో శుభమస్తు గ్రూప్ అనేది ఒక 2500 సూట్లతో ఒక 2500 ఫ్యామిలీస్కు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ను అందించాలని ఒక సదుద్దేశంతో వచ్చిందే ఈ యొక్క మార్వెల్ సిటీ. ఇది యాత్రికుల పర్పసే మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి కేవలం ఇది యాత్రికులను దృష్టిలో పెట్టుకొని ఒక కమర్షియల్ ప్రాజెక్టుగా మనం దీన్ని రూపుదిద్దుతున్నాం. సో ఇక్కడ వచ్చేసి యాత్రికులు స్వామివారిని సన్నిధిలో దర్శనం చేసుకొని అక్కడ టూరిజం ప్లేస్లను ఎంజాయ్ చేసి రాబోయే రోజులల్లో ఈ యొక్క సూట్ రూమ్స్లలో అక్కడ ఎంజాయ్ చేసి ఇక్కడ ఇలాంటి ప్రాజెక్ట్ అనేది చాలా చాలా గొప్ప విషయం కాబట్టి దీంట్లో చాలామంది కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సార్. ప్రాజెక్టు పరంగా మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఒక మిడిల్ క్లాస్ ఒక 3 స్టార్ రేంజ్ హోటల్ అయినా కొనగలడు. ఒక 3 స్టార్ రేంజ్ హోటల్, ఒక మిడిల్ క్లాసు ఒక 3 స్టార్ రేంజ్ హోటల్లో ఉన్నటువంటి ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలడు అనడానికి నిదర్శనమే మా యొక్క మార్వెల్ సిటీ. ఇక్కడ ఇంత తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ఈ యొక్క సింగిల్ బెడ్రూమ్ సూట్స్ అండ్ డబుల్ బెడ్రూమ్ సూట్స్ అనేటివి ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాం కాబట్టి ఫేజ్ 1లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫేజ్ 1లో టోటల్గా ఇక్కడ 300 సూట్లకు అనేది ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాం. 300 సూట్లు కూడా ఇక్కడ 7 టవర్స్గా రాబోతున్నాయి. ఈ 7 టవర్స్ G+5 ఫ్లోర్స్గా ఇక్కడ నిర్మాణం అనేది మనం చేయబోతున్నాం. ఫేజ్ 1 ఇది టోటల్గా 2.2 ఏకర్స్లో నిర్మాణం చేస్తున్నాం. సో అదేవిధంగా దీంట్లో సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి 2 రకాలుగా మనం ఇక్కడ నిర్మాణం అనేది చేస్తున్నాం. సో అదేవిధంగా ఇది ఇప్పుడు ప్రజెంట్ శరవేగంగా ఈ నిర్మాణం అనేది ప్రజెంట్ నడవబోతుంది. సో ఇది కస్టమర్స్ డైరెక్ట్గా వచ్చి కూడా ఇక్కడ చూడొచ్చు ఇలాంటి ప్రాజెక్టు. ఫేజ్ 2 విషయానికి వచ్చేస్తే ఇక్కడ టోటల్గా ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అనేది ఈ యొక్క ప్రాజెక్టు వెలిసింది. సో ఇది కూడా తొందరలోనే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 4 ఏకర్స్లో అనేది నిర్మాణం చేస్తున్నాం. ఈ 4 ఏకర్స్లో టోటల్గా 16 టవర్స్ రాబోతున్నాయి. ఈ 16 టవర్స్ అనేటివి ఒక్కొక్కటి G+5 ఫ్లోర్గా వెలవబోతున్నది. సో ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ సూట్స్ అండ్ డబుల్ బెడ్రూమ్ సూట్స్ అని చెప్పేసి 2 రకాలుగా ఇక్కడ కూడా నిర్మాణం అనేది చేస్తున్నాం సార్. ఇమ్యూనిటీస్ పరంగా చూసినట్టయితే ఒక క్లబ్ హౌస్, ప్లస్ ఒక రెస్టారెంట్, ఒక స్విమ్మింగ్ పూల్, 4 బెన్కిట్ హాల్స్, ప్లస్ సీసీ కెమెరాల ఫుటేషన్, ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్, ప్లస్ బ్లాక్ టాప్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్స్, ప్లస్ గేటు, కమాను, ఆర్చ్, సెక్యూరిటీ, ప్లస్ టోటల్గా ఒక రీక్రియేషనల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి చిల్డ్రన్ పార్కులు కూడా ఇక్కడ నిర్మాణం చేస్తూ టోటల్గా గేటెడ్ కమ్యూనిటీగా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కస్టమర్లకు మనం అతి తక్కువ ప్రైస్లోనే అందించడానికి ఈ యొక్క శుభమస్తు గ్రూప్ ద్వారా వెళ్ళడం అనేది చాలా సంతోషకరం. ప్లస్ దీంట్లో కస్టమర్ 1 టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ రెంట్ అనే నినాదంతో ఈ యొక్క ప్రాజెక్టును మనం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి కస్టమర్లకు ఒకేసారి పెట్టినప్పుడు జీవితకాలం రెంట్ తీసుకునే పరిస్థితి ఏ తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఎక్కడ కూడా ఇలాంటి ప్రాజెక్టు లేదు. కాబట్టి మన ప్రాజెక్ట్ అనేది ప్రప్రథమంగా ఇక్కడ సక్సెస్ఫుల్గా మనం ఈ యొక్క ఫేజ్ 1 కంప్లీట్ చేసి ఫేజ్ 2లకు మనం రావడం జరిగింది. స్క్వేర్ ఫీట్లలో మనం చూసినట్టయితే
మరి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ సూట్స్ అండ్ డబుల్ బెడ్రూమ్ సూట్స్ అని చెప్పి రెండు రకాలుగా మనము ఈ యొక్క నిర్మాణం అనేది చేయబోతున్నాం. మరి సింగిల్ బెడ్రూమ్ సూట్ అనేది ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, ప్లస్ ఓపెన్ నెట్ కిచెన్, టాయిలెట్, బాల్కనీ అనేది ఉంటుంది. ప్లస్ డబుల్ బెడ్రూమ్ వచ్చేస్తే 2 డబుల్ బెడ్రూమ్లు, ఒక హాలు, ఓపెన్ నెట్ కిచెన్, టాయిలెట్, బాల్కనీ అనేది మరి డబుల్ బెడ్రూమ్లో నిర్మాణం చేస్తున్నాం. ప్లస్ సింగిల్ బెడ్రూమ్ విషయానికి వచ్చేస్తే మరి ఈ యొక్క సింగిల్ బెడ్రూమ్ అనేది 400 SFTలో మనం ఈ యొక్క నిర్మాణం చేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 600 SFTలో మరి నిర్మాణం అనేది చేస్తున్నాం. ప్లస్ సింగిల్ బెడ్రూమ్ దానికి వచ్చినట్టయితే మరి ఈ యొక్క 400 SFTలో 19 స్క్వేర్ యార్డ్స్ అనేది మరి అన్డివిడెంట్ షేర్గా మనం విభజిస్తూ కస్టమర్లకు 19 స్క్వేర్ యార్డ్స్ పైన రిజిస్ట్రేషన్ చేయబోతున్నాం. ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే మరి సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ రేటు 21 lakhs ప్లాట్ కాస్ట్ ఉంది. ప్లస్ 3 lakhs అనేది ఫర్నిచర్ ఉంది సార్. మొత్తంగా 24 లక్షలు మరి కంపెనీ నిర్ణయించినటువంటి మరి రేటు కాబట్టి ఇక్కడ 3 lakhs ఫర్నిచర్ అనేది మరి కస్టమర్కి మనం మరి ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ కేవలం 21 lakhsలోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం నిర్మాణం చేస్తున్నాం. మరి కస్టమర్ సింగిల్ బెడ్రూమ్ దానికి ఫస్ట్ బుకింగ్ అమౌంట్ కింద వచ్చేసి ఒక 7 లక్షల రూపాయలు అనేది ఇన్వెస్ట్మెంట్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ 45 days టైం ఇస్తాం కస్టమర్కు. 45 days తర్వాత మరి కస్టమర్ ఇంకొక 4 lakhs అనేది పేమెంట్ చేయవలసి వస్తుంది. మరి అటు 7 లక్షలు ఇటు 4 లక్షలు అంటే టోటల్గా 11 లక్షలు మరి కంపెనీకి మరి వచ్చిన తరుణంలో మరి కస్టమర్కు కంపెనీ నుంచి ఇచ్చేటువంటి మరి సెక్యూరిటీ ఏంటి అని ఒకసారి ఆలోచన చేసినట్టయితే కస్టమర్కి వచ్చేసి సార్ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ దానికి మరి 11 lakhs పేమెంట్ చేసినప్పుడు మరి కస్టమర్కు మనం అగ్రిమెంట్ కమ్ సేల్ అనేది మనం కస్టమర్కు ఇస్తున్నాం. మరి ఈ అగ్రిమెంట్ కమ్ సేల్లో మరి ఏమేమి రాయబడి ఉంటాయి అని మరి ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే మరి ఇక్కడ వచ్చేసి పలాని సూట్ రూము, పలాని ఫేసింగ్, సో పలాని 16 టవర్లు ఉంటాయి కాబట్టి టవర్ నెంబర్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఫ్లోర్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫ్లోర్ నెంబర్ అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అండ్ 5th ఫ్లోర్ ఈ 5 ఫ్లోర్లకు మరి ఈ ఏ ఫ్లోర్లో మరి కస్టమర్ కావాలనుకుంటే ఆ ఫ్లోర్ నెంబర్ కూడా దాంట్లో వేసి కస్టమర్కు అగ్రిమెంట్ కమ్ సేల్ అనేది మరి కస్టమర్కు మనం ఏదో నోటి మాటల మీద చెప్పినట్టు కాకుండా కస్టమర్కు ఒక బాండ్ పేపర్ పైన క్లియర్గా రాసి ఆయనకు మరి అందజేయడం అనేది ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మరి కస్టమర్ ఈ అగ్రిమెంట్ కమ్ సేల్ తీసుకున్న తర్వాత మరి కస్టమరు మరి 24 months అనేది మరి కస్టమర్కు టైం ఇస్తున్నాం. ఈ 24 monthsలో మరి కస్టమర్ మిగతా అమౌంట్ కట్టడానికి 21 lakhsలో 11 lakhs పోతే ఇంకొక 10 lakhs బ్యాలెన్స్ ఉంటుంది. మరి ఆ 10 lakhsను మరి కస్టమర్ కట్టడానికి మరి కస్టమర్కు మరి మనము టైం అనేది మనము 24 months టైం ఇస్తున్నాం. ఆ టైం లోపల మరి 3 ఆప్షన్లుగా కంపెనీ మరి నిర్ణయం తీసుకొని మరి కస్టమర్కి అందించడం జరిగింది. ఆ 3 ఆప్షన్లో నెంబర్ 1 ఆప్షన్ వచ్చేసి బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది. నెంబర్ 2 ఆప్షన్ వచ్చేసి కంపెనీ ఈఎంఐ ద్వారా అయినా సరే కస్టమర్ కట్టుకోవడానికి మరి వెసులుబాటు అనేది మనం కల్పిస్తున్నాం. సో నెంబర్ 3 ఆప్షన్ వచ్చేసి సిఎల్పి విధానం ద్వారా అయినా సరే కస్టమర్ కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. మరి సిఎల్పి విధానం అంటే కన్స్ట్రక్షన్ లెవెల్ ఆఫ్ పార్ట్ పేమెంట్, అంటే పుట్టింగ్లు పడ్డప్పుడు కొంచెం పేమెంటు, స్లాబ్ పడే ముందు కొంచెం పేమెంటు, ప్లస్ కలరింగ్ అయ్యే ముందు కొంచెం పేమెంటు, ప్లస్ పొజిషన్ ఇచ్చే ముందు కొంచెం పేమెంట్, అట్లా 3 దఫాల నుంచి 4 దఫాలుగా మరి కంపెనీకి కట్టుకోవడానికి ఈ సిఎల్పి విధానం ద్వారా అయినా సరే మనము కస్టమర్కు అవకాశం ఇస్తున్నాం. మరి ఇలాంటి తరుణంలో కస్టమర్కు మరి ఈ సిఎల్పి విధానం ద్వారా ఎప్పుడైతే ఈ 10 లక్షలు పేమెంట్ చేయాలనో అక్కడ 20% నుంచి 25% ఒక 3 విధాల నుంచి 4 విధాలుగా 4 దఫాలుగా మరి ఈ యొక్క అమౌంట్ అనేది కస్టమరు కంపెనీకి కట్టుకోవడానికి మరి కస్టమర్కి అవకాశం ఇచ్చాం. ప్లస్ లేదు మరి కంపెనీ ఈఎంఐ ద్వారా కస్టమర్ కట్టాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ తరుణంలో మరి కస్టమర్ ఎలా కట్టాలి అనుకుంటే మరి ఈ 3 విధానాల ద్వారా కంపెనీ ఈఎంఐ ద్వారా ఒకవేళ వెళ్ళాలనుకున్నప్పుడు కస్టమర్ మినిమం ఒక 20,000 రూపీస్ మినిమం ఎవ్రీ మంత్ కట్టవలసి వస్తుంది. ప్లస్ ఎప్పటి వరకల్లా ఈ 20,000 కట్టాలంటే 24 months లోపల ఈ యొక్క 10 లక్షలు అనేది కంపెనీకి రావాలి. మినిమం మాత్రం 20,000 కట్టుకుంటూ మ్యాక్సిమం ఎవ్రీ 6 months ఒకసారి మరి ఇక్కడ స్పెషల్ ఇన్స్టాల్మెంట్ అనేటివి మరి పెట్టబోతున్నాం. ఆ స్పెషల్ ఇన్స్టాల్మెంట్లో మరి సింగిల్ బెడ్రూమ్ దానికి 78,000 చొప్పున మరి ఎవ్రీ 6 months మరి కట్టడం వల్ల కస్టమర్కు మరి 24 నెలల్లో టోటల్గా ఈ 10 లక్షల రూపాయలు అనేటివి మరి కంపెనీకి రావడం జరుగుతుంది సార్. కంపెనీకి ఎప్పుడైతే టోటల్గా అమౌంట్ వస్తుందో అప్పుడే కస్టమర్కు మనం రిజిస్ట్రేషన్ చేయవలసి వస్తుంది. మరి ఈ 10 లక్షలు వచ్చే క్రమంలో మరి కస్టమర్కు ఈ యొక్క కన్స్ట్రక్షన్ పీరియడ్ కూడా కస్టమర్కు తెలియాలి కాబట్టి మరి యొక్క 24 నెలలు మరి కస్టమర్కి అనేది మనం ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్ తీసుకుంటున్నాం. ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో టోటల్గా ఈ 3 ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ద్వారా ఈ 10 లక్షల కంపెనీకి వస్తేనే మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సిఎల్పి కాకుండా అటు కంపెనీ ఈఎంఐ కాకుండా మరి కస్టమరు బ్యాంక్ లోన్ ద్వారా నేను వెళ్తాను సార్, నాకు బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను బ్యాంక్ లోన్ ద్వారా మీకు కడతానన్న క్రమంలో మరి ఇప్పుడు స్టార్టింగ్ బ్యాంక్ లోన్ మీకు రాదు కాబట్టి మరి కస్టమర్కి మనం ఎలా మూవ్మెంట్ చేస్తున్నామంటే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినప్పటి నుంచి మరి 24 months లోపల మరి ఈ యొక్క బ్యాంక్ లోన్ అనేది మనకు అప్రూవల్స్ అనేటివి మనం పెట్టడం జరుగుతుంది. ఈ అప్రూవల్స్ ద్వారా కస్టమర్కు మరి 24 నెలల్లో మరి 3 నుంచి 4 దఫాలుగా మరి కంపెనీకి అనేది పేమెంట్ అనేది బ్యాంక్ చేయడం జరుగుతుంది కస్టమర్ ద్వారా. అట్లా చేసిన వెంటనే మరి కస్టమర్కు 24 నెలలు గడిచిన వెంటనే కస్టమర్కు రిజిస్ట్రేషన్ చేయడం, మరి కస్టమర్ దగ్గర నుంచి ఫస్ట్ 5 years లీజ్ అగ్రిమెంట్ తీసుకోవడం అనేది మరి కంపెనీ చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే కస్టమర్ దగ్గర నుంచి ఫస్ట్ 5 years లీజ్ అగ్రిమెంట్ మనం తీసుకున్న నెక్స్ట్ మంత్ నుంచే మరి కస్టమర్కి అనేది మనము ఎవ్రీ మంత్ ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్ ప్లస్ ఒక బోనస్ రూపకంగా కస్టమర్కి మనం ఒక పర్మనెంట్ ఇన్కమ్ అంటే పర్మనెంట్గా మనము రెంట్ అందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి రెంటు మనం ఎప్పటి నుంచి ఇస్తున్నామంటే 24 months తర్వాత అంటే 25వ నెల నుంచి మరి కస్టమర్కి అనేది మనం రెంట్ అందించడం అనేది స్టార్ట్ చేస్తాం. మరి ఈ రెంట్ కూడా మరి కస్టమర్కు మనం ఏ రకంగా ఇస్తున్నాం అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేసినట్టయితే మరి కస్టమర్కి మనం ఫస్ట్ మొత్తం టోటల్గా మరి నెల లోపల మరి 30 రోజులు ఉంటాయి కాబట్టి ఆ 30 రోజులలో ఫస్ట్ 15 daysకు మరి ఒక రకమైన రెంటు, నెక్స్ట్ 15 daysకు ఒక రకమైన రెంట్ అనేది మరి కస్టమర్కి మనం ఇస్తున్నాం. ఫస్ట్ 15 daysకి వచ్చేసి ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్ కింద దాన్ని క్యాల్కులేషన్ చేస్తున్నాం సార్. సో అక్కడ ఫస్ట్ 15 daysకు మీకు అక్కడ ఏదైతే రెంట్ ఉందో అది మీకు కస్టమర్ వచ్చినా రాకపోయినా ప్లస్ అక్కడ యాత్రికులు వచ్చినా రాకపోయినా 1 రోజు బుక్ అయినా 2 రోజులు బుక్ అయినా వారం రోజులు బుక్ అయినా 15 రోజులు బుక్ అయినా ప్లస్ 1 రోజు కూడా బుక్ కాకుండా ప్లస్ అక్కడ యాత్రికులు వచ్చినా రాకున్నా కస్టమర్కు ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్ అనేది ఫస్ట్ 15 daysకి మనం వాళ్ళకు వచ్చేసి ఒక 8,000 rupees అనేది 15 daysకి గ్యారెంటెడ్ ఇన్కమ్ అనేది కస్టమర్కి ఇవ్వడం వల్ల కస్టమర్ మన ప్రాజెక్ట్లో ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్. సో అదే తరుణంలో మరి నెక్స్ట్ 15 daysకు సంబంధించినటువంటి ఏదైతే మనం ఇన్కమ్ అందిస్తున్నామో కస్టమర్కు నెక్స్ట్ 15 daysలో మరి ఎలా మనం క్యాల్కులేషన్ చేస్తాం అనుకుంటున్నాం ఒకసారి ఆలోచన చేసినట్టయితే నెక్స్ట్ 15 daysలో మరి 16 నుంచి 30 తారీఖు మధ్యలో ఏదైతే నెక్స్ట్ 15 daysకు సంబంధించింది ఉందో మరి దానికి కూడా మరి కస్టమర్కి మనం ఒక బోనస్ రూపకంగా కస్టమర్కి మనం ఎలా అందిస్తున్నాం అనేది మరి ఒకసారి మనం క్యాల్కులేషన్ చేసినట్టయితే 15 days ఇంటూ 1,500 rupees అనేది మరి కంపెనీ డిసైడ్ చేసింది సార్. యాత్రికుల దగ్గర నుంచి పర్ డే అనేది మరి రెంట్ తీసుకోవడం జరుగుతుంది. మరి యాత్రికుల దగ్గర నుంచి మరి స్వామివారి సన్నిధిలో ఫస్ట్ టైం ఇలాంటి ప్రాజెక్ట్ వేసాం కాబట్టి ఒక 3 star రేంజ్ హోటల్ కానీ ఒక 5 star రేంజ్ హోటల్ కానీ మినిమం అక్కడ రెంట్ చూసినట్టయితే ఒక 3,500 నుంచి 4,500 అనేది మరి రెంట్ తీసుకోవడం జరుగుతుంది బయట ఎక్కడైనా 3 star రేంజ్ హోటల్ కానీ 5 star రేంజ్ హోటల్ కానీ. కానీ మనది యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఫస్ట్ టైం ఇలాంటి ప్రాజెక్ట్ చేశాం కాబట్టి ఒక సేవా దృక్పథంతోనే మరి 1,500 rupees అనేది అక్కడ మనం యాత్రికుల దగ్గర నుంచి పర్ డే టోటల్గా ఏసీ రూమ్స్ ఉంటాయి కాబట్టి సింగిల్ బెడ్రూమ్ దానికి 1,500 rupees అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం సార్ కస్టమర్ల దగ్గర నుంచి యాత్రికుల దగ్గర నుంచి. సో ఇక్కడ వచ్చేసి 15 days ఇంటూ 1,500 మనం క్యాల్కులేషన్ చేసినట్టయితే మరి శుభమస్తు మరి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనే కంపెనీ జీవితకాలం మరి ఈ ప్రాజెక్ట్ను మరి మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 22,500 రూపాయలు కంపెనీకి రావడం జరుగుతుంది సార్. 22,500 నుంచి కూడా మళ్ళీ కస్టమర్కు మరి కంపెనీకి వచ్చినటువంటి ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఏదైతే ఇన్కమ్ వస్తుందో నెక్స్ట్ 15 daysకి సంబంధించింది దాంట్లో నుంచి కూడా మరి ఫస్ట్ టైం కంపెనీకి వచ్చే బెనిఫిట్లో నుంచి కూడా మరి కస్టమర్కు 50% అనేది మనము మరి షేర్ కస్టమర్కి ఇవ్వబోతున్నాం. అంటే ఒక సామాన్య మానవుని కూడా మరి యొక్క 3 star రేంజ్ హోటల్లో భాగస్వాములుగా తీసుకోవడం వల్ల మరి కస్టమర్లు చాలా మంది మన దగ్గర ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. సో ఇక్కడ కస్టమర్కి ఒక 50% మనం ఇస్తున్నాము అంటే మరి ఇక్కడ 11,250 రూపాయలు ప్లస్ మరి గ్యారెంటెడ్ ఇన్కమ్ అనేది 8,000 రూపాయలు. మొత్తంగా గ్యారెంటెడ్ ఇన్కమ్ 8,000 ప్లస్ బోనస్ రూపకంగా 11,250 టోటల్గా 19,250 రూపాయలు మరి జెన్యున్గా ఎవ్రీ మంత్ మనం కస్టమర్కి అందిస్తున్నామంటే ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సార్ ఇక్కడ 19,250 నుంచి సపోజ్ కస్టమర్ బ్యాంక్ లోన్కి వెళ్ళినట్టయితే ఈ 10 లక్షలు కట్టిన క్రమంలో మరి కస్టమర్కు ఒక 10,000 రూపాయలు అనేది బ్యాంక్ ఈఎంఐ చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్లస్ ఇక్కడ 19,250 నుంచి
మరి 10,000 రూపాయలు మరి బ్యాంక్ ఈఎంఐ పోయినా కూడా కస్టమర్కు ఎవ్రీ మంత్ ఖర్చుల కింద 9,250 రూపాయలు అనేది మరి కస్టమర్ అకౌంట్లోనే ఈ యొక్క పేమెంట్ అనేది ఇక్కడ నిల్వ ఉంటుంది సార్. ఇది ఖర్చుల కిందికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని మనం గమనించినట్టయితే 19,250 రూపాయలు ఎవ్రీ మంత్ మనం గ్యారెంటెడ్గా కస్టమర్కు రెంట్ ఇస్తున్నామంటే మరి కస్టమర్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి సార్. మీరు 50 లక్షల నుంచి 60 లక్షలు ఓపెన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ ఈ యొక్క 19,250 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ కస్టమర్తో కేవలం 11 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయించి 10 లక్షల రూపాయలకు మనమే బ్యాంక్ లోన్ ఇప్పించి, సో ఆ బ్యాంక్ లోన్ ఏదైతే ఉందో మనం ఇచ్చినటువంటి 19,250 నుంచి అక్కడ మరి 10,000 రూపాయలు బ్యాంక్ ఈఎంఐ పోయినా ఎవ్రీ మంత్ 9,250 రూపాయలు అకౌంట్లోనే ఉంటాయి. కాబట్టి ఇది ఒక గ్యారెంటెడ్ ఇన్కమ్ ప్లస్ ఇలాంటి ప్రాజెక్టు, ఇలాంటి పర్ఫెక్ట్ ప్రణాళిక అనేది మరి ఏ కంపెనీలోనూ లేదు. సో మన కంపెనీ ద్వారానే ఇది ప్రజెంటేషన్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మరి చుట్టుపక్కలలో ఉన్నటువంటి మరి యాదాద్రిలో మరి ప్రపంచ స్థాయి అభివృద్ధి అనేది మరి ఎలా జరుగుతుంది, మరి ఇక్కడ మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ మరి నిర్మాణం అనేది చేస్తున్నారని క్రమంలో మరొకసారి మనం తెలుసుకున్నట్టయితే సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రంగా మరో తిరుపతిగా మరి టూరిజం అనేది హిస్టారికల్గా మరెన్నో అభివృద్ధి కారకాలతో శరవేగంగా అభివృద్ధి పదంలో మరి దూసుకెళ్తుంది. మరి యాదగిరి గుట్ట ఇప్పుడు YTDA యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలో మరి ఈ యొక్క మరి ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్టు. సో ఇక్కడ వచ్చేసి మరి టోటల్గా మరి అభివృద్ధి చూసినట్టయితే ఒక 2,300 మరి ఎకరాలలో మరి ఈ యొక్క నవగిరుల యాదాద్రి మరి 9 గుట్టలను కూడా మరి 32 అవతారాలు స్వామివారి మరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క 32 అవతారాలు అనేటివి ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తున్నారు సార్. సో దాంతో పాటుగా భారత్లోని అతిపెద్ద 150 అడుగుల మరి ఆంజనేయ స్వామి మరి విగ్రహం అనేది గుట్ట ప్రతిష్టాపన అనేది ఇక్కడ మరి అద్భుతంగా జరగబోతుంది. ప్లస్ దాంతో పాటుగా గుట్టపై 2 ఘాట్ రోడ్లు అనేటివి మరియు రూపే ఉద్యానవనాలు మరియు తులసి వనాలు అనేటివి కూడా ఇక్కడ అనేది నిర్మాణం అనేది చేయబోతున్నారు. సో టీడీపీ దేవస్థానం లాగా కళ్యాణ మండపాల ఏర్పాట్లు కూడా మరి చాలా భారీ ఎత్తున మరి ఇక్కడ నిర్మాణం అనేది చేయబోతున్నారు. 50 ఎకరాల్లో మరి హైటెక్ బస్ స్టాండ్ మరి అదేవిధంగా మరి రిలయన్స్ కంపెనీ మరి షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడ మరి ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా 450 ఎకరాల్లో మరి జింకల పార్క్ కూడా ఇక్కడ నిర్మాణం అనేది మరి చేయబోతున్నారు సార్. అట్నే పర్మనెంట్ హెలిప్యాడ్ నిర్మాణం ప్లస్ దీంతో పాటుగా సహయోగ సంస్థ వారి సిద్ధిక్షేత్ర ధామం అని మరి 250 ఎకరాల్లో 3,000 కోట్లతో మరి యొక్క నిర్మాణం అనేది ఇక్కడ టోటల్గా చేయబోతున్నారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్లస్ దాంతో పాటుగా 9 గుట్టలను కలుపుతూ ఒక్కొక్క గుట్టకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అనేది ఇక్కడ నిర్మాణం అనేది చేయబోతున్నారు. మరి గుట్ట నుండి 7 కిలోమీటర్ల వరకు మరి ఇక్కడ YTDA పరిధిలోకి మరి 10 కిలోమీటర్ల వరకు తీసుకొని మరి ఇక్కడ ఈ 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి 7 గ్రామాలను కూడా మరి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఇచ్చుకుంటూ మరి ప్రతి గ్రామానికి ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అనేది ఇక్కడ నిర్మాణం అనేది చేస్తున్నారు. మరి 2 ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్స్ ప్లస్ 4 చెక్ పోస్టులు అనేవి నిర్మాణం చేస్తున్నారు. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఒకటి అవుటర్ రింగ్ రోడ్ అనేది మరి 2 రకాలుగా కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. మరి ఆ విలేజ్ల పరంగా చూసినట్టయితే మరి ఇక్కడ వచ్చేసి రాయగిరి, వంగపల్లి, రాజాపేట్, మల్లాపూర్ రోడ్లలో ఈ యొక్క మరి నిర్మాణాలు చెక్ పోస్టులు అనేటివి ఇక్కడ చేయబోతున్నారు. సో ఈ యొక్క శుభమస్తు గ్రూప్ ద్వారా మరి ఏదైతే ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్ట్ను మరి శుభమస్తు గ్రూప్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మరి ఎంతోమంది కస్టమర్స్ మరి ఎంతోమంది అసోసియేట్స్ కూడా మరి మన దగ్గర మరి ఇలాంటి ప్రాజెక్టులో మరి ఇన్వెస్ట్మెంట్ చేయడం, దాని ద్వారా మరి కస్టమర్లకు 1 టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ లాంగ్ రెంట్ ప్లస్ దాంతోపాటుగా మరి కస్టమర్లకు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు గాను జీవితకాలం మరి రెంట్ ఇచ్చే మరి క్రమంలో మరి ఈ యొక్క ప్రాజెక్టు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ వచ్చేసి కేవలం ఈ యొక్క ప్రాజెక్టు ఒక శుభమస్తు ద్వారానే మరి ఇలాంటి ప్రాజెక్టు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి మరి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 300 నుంచి 400 కంపెనీలలో మరి ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా కూడా లేదు. మరి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా మన ప్రాజెక్టుకు చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి మరి మన దగ్గరికి చాలామంది మరి కస్టమర్లు రావడం, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ ఇక్కడ
మరి ఏదైతే ఈ యొక్క సూట్ రూమ్ ప్రాజెక్ట్ ఉందో మరి దీనికంటే ముందు మనము ఓపెన్ ప్లాట్ సెక్టర్ YTDA దాంట్లో వచ్చేసి ఒక 14 ఎకరాలు అనేది మరి ఈ యొక్క మల్లాపూర్లో మనం ఈ యొక్క ECL రోడ్లో మరి ఇది యొక్క ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి మరి రావడం జరిగింది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మరి విపరీతమైనటువంటి మరి కస్టమర్స్ పెరగడం, దాని ద్వారా ఈ యొక్క మంచి పొజిషన్లో మరి ఈ ప్రాజెక్ట్ను కూడా మనం తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలామంది మరి కస్టమర్స్ కూడా మన దగ్గరికి రాబోతున్నారు. అదేవిధంగా మల్లాపూర్ రోడ్లో మరియు బస్వాపూర్ రిజర్వాయర్ అనేది ఏదైతే ఉందో 8 TMC వాటర్ను స్టోరేజ్ అనేది అక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజాపేట్ రోడ్లో మరి 1500 ఎకరాల్లో జైన్ కంపెనీ వారి సకల దేవతల మోక్షం అన్నటువంటి ఒక ప్రాజెక్టును కూడా మరి ఇక్కడ నిర్మాణం అనేది చేస్తున్నారు. 330 కోట్లతో MMTS ఏర్పాటు అనేది మరి ఉప్పల్ నుంచి మరి యాదాద్రి వరకు ఈ యొక్క MMTS అనేది హై స్పీడ్ రైలు అనేది ఇక్కడ నిర్మాణం అనేది చేయబోతున్నారు. మరి గుట్ట నుండి 8 కిలోమీటర్ల నుండి మరియు 10 కిలోమీటర్ల వరకు YTDA పరిధి ఉండడం, మరి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలోనే మన యొక్క 2 ప్రాజెక్టులు కూడా రావడం అనేది చాలా గర్వకారణం. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులో ఇప్పుడు మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయనట్టయితే రాబోయే రోజులలో ఇలాంటి ప్రాజెక్టును అందుకోవడం చాలా కష్టసాధ్యం. కాబట్టి ఇప్పుడే ప్రతి కస్టమరు, ప్రతి అసోసియేట్ కూడా దీన్ని మరి క్షుణ్ణంగా గమనించి దీని యొక్క డాక్యుమెంటేషన్ కానీ, దీని యొక్క కన్స్ట్రక్షన్ కానీ, దీనికి సంబంధించినటువంటి మరి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచన చేసి మరి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రాజెక్టును చూసి మరి దీన్ని ఒకసారి దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ను కూడా అన్నీ ఒకటేసారి మరి చూసుకొని దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా మరి కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క మార్వెల్ సిటీ అనేది మరి ఫేజ్ 1 కంప్లీట్ అయ్యి మరి ఫేజ్ 2లోకి మనం ఎంటర్ అయ్యాం. కాబట్టి ఈ ఫేజ్ 2లో అనేది మరి టోటల్గా 16 టవర్లలో మరి వస్తున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మొత్తంగా 750 సూట్లు అనేది ఇక్కడ మరి నిర్మాణం చేస్తున్నాం. మరి ఈ యొక్క 750 సూట్లలో వచ్చేసి మనకు అవుట్లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ అవుట్లుక్ మరి మనం ఏదైతే మనం హోటల్ కడుతున్నామో ఆ హోటల్ అనేది అవుట్లుక్ ఇలా ఉంటుంది. ఈ వెంచర్ది మరి ఇలా ఈ రోడ్ ఫేసింగ్లో మరి ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అనేది మరి బస్వాపూర్ రిజర్వాయర్కి వెళ్ళే రోడ్లో ఉంది. కాబట్టి మరి రాబోయే రోజులలో ఒక మంచి మరి డెవలప్మెంట్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది కస్టమర్లు చేస్తున్నారు. సో అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ అండ్ డబుల్ బెడ్రూమ్ అనేది మరి ఆ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి మరి ఫిగర్స్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. మరి స్పెషల్గా చూడాలంటే స్పెసిఫికేషన్స్ అనేటివి మరి ఇక్కడ మరి ఏం మెటీరియల్ మనం వాడుతున్నాము, సో ఎలా ఉన్నది అనేది కూడా ఇక్కడ మరి మొత్తంగా క్లియర్గా రాసాము. మరి దీనికి సంబంధించినటువంటి మరి ఏదైతే ఏ రకంగా మరి ఈ సూట్ రూమ్స్ మనం మరి ప్రజెంటేషన్ ఇస్తున్నాం అనేది కూడా ఇక్కడ క్లియర్గా మనకు ఇక్కడ రాశాం సార్. సో అదేవిధంగా మనం ఒక్కసారి గమనించినట్టయితే మరి గతంలోనే మరి కేసీఆర్ గారు మరి గతంలోనే మరి ఒక 5 స్టార్ హోటల్స్ అనేటివి ఒక 5 స్టార్ హోటల్స్ అనేటివి మరి ఈ యొక్క దాతరపల్లిలోనే మరి డిసైడ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి ఆ 5 స్టార్ హోటల్స్ రెడీ అయ్యే లోపు మన ఒక 3 స్టార్ రేంజ్ హోటల్ అనేది ఇక్కడ నిర్మాణం అనేది మనం చేస్తున్నాం సార్. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 సంవత్సరాల్లోనే మరి యొక్క 3 స్టార్ రేంజ్ హోటల్కు మరి రూపకల్పన అనేది మరి 100%గా జరిగిపోయింది. సో మొత్తం కూడా టోటల్గా ఫినిష్ చేసే మరి తరుణంలో నడుస్తుంది సార్. ఇక్కడ లొకేషన్ పరంగా చూసినట్టయితే లొకేషన్ హైలైట్స్ అనేటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ అనేటివి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సార్. ఇక్కడ చూసినట్టయితే మరి రిజర్వాయర్ ప్లస్ అవుటర్ రింగ్ రోడ్స్ చుట్టుపక్కల వస్తున్నటువంటి కాలుష్య రహితమైనటువంటి మరి ఇక్కడ పరిశ్రమలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో సామాన్యమైనటువంటి యువతకు ఒక 50,000 నుంచి ఒక 1,00,000 పబ్లిక్ ఇక్కడ మరి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోయే రోజులలో మరి అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ప్లేసు. మరి ఈ ఏరియాలో మరి ఇంత మంచి మరి 3 స్టార్ రేంజ్ హోటల్ను మరి నిర్మాణం మనం చేస్తున్నామంటే మరి ఇది ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఇక్కడ రూట్ మ్యాప్ కూడా మీకు క్లియర్గా మరి హైదరాబాద్ నుంచి మరి వరంగల్కి వెళ్ళే రూట్లో మరి ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మరి లెఫ్ట్ రాయగిరి నుంచి మరి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈ రాయగిరి నుంచి లెఫ్ట్కి వెళ్ళిన క్రమంలో మరి ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కంటే ముందే మరి బస్ స్టాండ్ వస్తుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి పక్క నుంచే మరి పాత లక్ష్మీనరసింహస్వామికి వెళ్ళే రూట్లోనే మనకి ఇలాంటి పెద్ద మరి ప్రాజెక్ట్ అనేది అక్కడ వేసాము. సో ఇక్కడ ఈ ఫేజ్ 1 అనేది మనకు గుండ్లపల్లి విలేజ్లో రాబోతుంది. ఫేజ్ 2 అనేది మనకు దాతర్పల్లి విలేజ్లో రాబోతుంది. అంటే ఫేజ్ 1 అనేది గుండ్లపల్లి విలేజ్లో ఇదొక పక్కాగా కమర్షియల్ విలేజ్ అండి. ఈ కమర్షియల్ విలేజ్లో మరి ఏదైతే మనం ఈ ప్రాజెక్టు ఫేజ్ 1 వేసామో ఇక్కడ వచ్చేసి మనకు మరి ఇక్కడ
పెద్ద పెద్ద హాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, పెద్ద పెద్ద ఏవైతే బిజినెస్కు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏం చేయాలన్నా కూడా కంపల్సరిగా ఈ యొక్క గుండ్లపల్లి అండ్ దాతరపల్లిలోనే వస్తున్నాయి. కాబట్టి ఇది పక్కాగా కమర్షియల్ జోన్గా దీన్ని విభజించడం జరిగింది. కాబట్టి ఈ కమర్షియల్ జోన్లోనే ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఇక్కడికే రాబోతుంది. కాబట్టి ఇక్కడ చాలా అంటే చాలా మరి ప్రాజెక్టులు రాబోతున్నాయి. దానిలో ముందే మరి మన ప్రాజెక్టు కూడా ఇక్కడ రెడీ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ ప్రాజెక్టుకు మరి 1/2 కిలోమీటర్ దూరంలో మరి షిరిడీలో ఉన్నటువంటి ఏదైతే నిత్యాన్నదాన సత్రం క్యాంటీన్ ఏదైతే ఉందో మనకు కేవలం ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి గుండ్లపల్లికి ప్లస్ ఈ దాతరపల్లికి దగ్గరలోనే ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ అనేది వస్తుంది. ప్లస్ దీంతో పాటుగా ఏదైతే మనము ఈ ఆదిబట్లలో ఉన్నటువంటి ఏదైతే వండర్లా ప్రాజెక్ట్ ఉందో ఆ వండర్లా ప్రాజెక్ట్ కూడా మనకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ రాబోతుంది. కాబట్టి రాబోయే రోజులలో ఒక మంచి అత్యున్నతమైనటువంటి ప్రాజెక్టులో మనం ఇన్వెస్ట్మెంట్ చేశామని మరి కస్టమర్లకు మనం ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల కస్టమర్లు ఒక సామాన్య మానవులు కోటీశ్వరులు కావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే జీవితం మొత్తం మరి రెంట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు 100%గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.